4764 రోజు అనుదిన ఉదయకాలపు వాక్య ధ్యానం కొరకు చేరొచ్చిన పిల్లలందరికీ బట్టి వందనాలు. పాటలపాడు రాజారావు గారికి, వాక్యం ఇచ్చు మన శుభోదయరాజు గారికి వందనాలు చెల్లిస్తూ ప్రారంభ ప్రార్థన మన రెడ్డిమన్న ప్రార్థన చేస్తాడు. దయగల మా తండ్రి, కృప కలిగిన నాయన మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మా ప్రియులు పాల్గారిని బట్టి నాయన మీకు స్తోత్రాలు. ఏర్పాటు చేయబడిన జూమ్ కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు. మా ప్రియులు మొదటి శుభోదయరాజు గారిని మీరు ఏర్పాటు చేసుకొని మాట్లాడించుకుంటానికి సిద్ధపడుతున్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఈ దిన పరిచర్య యావత్తు మీ నామగంతమై జరిగించుకొని మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందమని డిస్టర్బెన్స్ లేకుండా చేసి సమస్తం సమకూడి జరిగించండి. యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన రెడ్డమ్మ గారికి వందనాలు తెలుస్తున్నాం. మన మధ్య ప్రొద్దుటూరు నుంచి ఎన్ రాజారావు గారు ఉన్నారు, పాట పాడి వినిపిస్తారు. వందనాలు బ్రదర్ రాజారావు గారు. అన్న అందరికీ వందనాలు. ప్రభునందు ప్రేమైన వారలారా, మన క్రైస్తవ సునాద కీర్తనల్లో నుంచి 82వ కీర్తన పాడుకుందాం. యేసు మహాత్మ ప్రభో పరమేశ్వర సర్వద నిన్ను స్తుతింతున్. యేసు మహాత్మ ప్రభో పరమేశ్వర సర్వద నిన్ను స్తుతింతున్. పాపుల రక్షింపన్ ప్రాణంబును, పాపుల రక్షింపన్ ప్రాణంబును దానము చేసితివా, దానము చేసితివా. యేసు మహాత్మ ప్రభో పరమేశ్వర సర్వద నిన్ను స్తుతింతున్. గండురానువల దాటికి గుందుచు కొరడాదే బల కోర్చితివా, గండురానువల దాటికి గుందుచు కొరడాదే బల కోర్చితివా. నా దోషములకై నలుగగొట్టబడే, నా దోషములకై నలుగగొట్టబడే హృదయార్పణలివియే, హృదయార్పణలివియే. యేసు మహాత్మ ప్రభో పరమేశ్వర సర్వద నిన్ను స్తుతింతున్. కరపాదములలో కఠిన చీలలును, ప్రక్కలో బల్లెపు పోటును, కరపాదములలో కఠిన చీలలును, ప్రక్కలో బల్లెపు పోటును నిర్దయాత్మకుల బాధలు పొందితి, నిర్దయాత్మకుల బాధలు పొందితి హృదయార్పణలివియే, హృదయార్పణలివియే. యేసు మహాత్మ ప్రభో పరమేశ్వర సర్వద నిన్ను స్తుతింతున్. కలువరి సిలువలో కలుషాత్ములకై కుండలో పిండిగా నుడికితివా, కలువరి సిలువలో కలుషాత్ములకై కుండలో పిండిగా నుడికితివా.
సురూపమును సొగసును పోయనే, సురూపమును సొగసును పోయనే, హృదయార్పణలివియే, హృదయార్పణలివియే. యేసు మహాత్మ ప్రభో పరమేశ్వర, సర్వద నిన్ను స్తుతింతున్. పాపుల రక్షింపను ప్రాణంబును, పాపుల రక్షింపను ప్రాణంబును దానము చేసితివా, దానము చేసితివా. యేసు మహాత్మ ప్రభో పరమేశ్వర, సర్వద నిన్ను స్తుతింతున్. థ్యాంక్ యూ అన్న, అందరికీ వందనాలు. వందనాలు. చక్కటి పాట పాడిన రాజారావు గారికి యేసుక్రీస్తు వందనాలు చేస్తున్నాం. ఇప్పుడు మన మధ్య సుబోధరాజు గారు తిరుపతి నుంచి దైవ సందేశం అందించుండగా మనము శ్రద్ధతో విందాము. కొన్నేళ్ళు బ్రదర్ వందనాలండి. ప్రార్థన చేయండి వాక్యం కొరకు. మహోన్నతుడు వైన దేవా, మహిమ కలిగిన మా రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఉదయకాలం నీ సన్నిధిలో చేరి దేవా నిన్ను స్తుతించి గణపరచుటకు మహిమపరచుటకై దేవా మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా నా తండ్రి, జూమ్ ద్వారా అనేకులు మేలు పొందుటకు దేవా మీరు చూపిస్తున్న నీ కృపను బట్టి దేవా స్తోత్రాలు. ఉదయకాలం కూడా నా తండ్రి మా కొరకు ఏమైతే దాచి ఉంచావో ఆ సత్యాలు నా తండ్రి మీరు బయలుపరచండి. నీ ఆత్మ సహాయం ద్వారా మీరే మాతో మాట్లాడి నా తండ్రి మా ఆత్మలకు నా తండ్రి సేద తీర్చమని వేడుకుంటుండగా సహాయం చేయమని నా తండ్రి నా ప్రభువా, మరి జూమ్ లో కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా స్తోత్రాలు. వాక్యం అందిస్తున్న మీ దాసులను కూడా కనికరించి నీ ఆత్మ సహాయం ద్వారా నా తండ్రి మాట్లాడటకు దేవా మీరే కృప చూపించి సహాయం చేయమని ముందున్న సమయం అంతటిని మీ కృపాస్థలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామంలో ప్రార్థించి విధేయులమై వేడుకుంటూ ఉన్నాము దేవా, ఆమేన్. ప్రార్థించిన కొన్నేళ్ళు గారికి యేసుక్రీస్తు వందనాలు చేస్తున్నాం. మన మధ్య పెద్దలు సుబోధరాజన్ గారు ఉన్నారు, వాక్యం అందించుండగా మన శ్రద్ధ. వందనాలు బ్రదర్, సుబోధరాజు బ్రదర్, వందనాలు. వందనాలన్నా పెద్దలు పౌలు గారు, శ్రీరాంపురం. దేవుని వాక్యం మనము చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం మన వరుస ధ్యానాల్లో భాగంగా 23వ అధ్యాయంలో ఒకే ఒక వచనాన్ని మనం చదువుకుని 24వ అధ్యాయంలో మరికొంత ధ్యానం కొంత వేగంగా మనం కలిగి ఉందాం. దేవుని కృపను బట్టి మరొకసారి ఇలాగూ జూమ్ మీటింగ్లో కలుసుకోవడానికి ప్రభువు చూపించిన కృప కొరకై ప్రభువుకు వేలాది స్తోత్రములు. 23వ అధ్యాయం మొదటి వచనాన్ని 19వ వచనాన్ని అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీఫు అను పర్వతమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతన్ని వెతికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగింపలేదు. 20వ వచనం, రాజా నీ మనోభీష్టమంతటి చొప్పున దిగిరమ్ము, రాజునైన నీ చేతికి అతన్ని అప్పగించుము. అప్పగించుట మా పని అని చెప్పగా
మీరు నాయందు కనికరపడినందుకై మీకు యెహోవా ఆశీర్వాదము కలుగునుగాక. మీరు పోయి అతడు ఉండు స్థలము ఏదైనది అతన్ని చూచిన నాడు ఎవడైనది నిశ్చయముగా తెలుసుకోండి. అతడు బహుయుక్తిగా ప్రవర్తించుచున్నాడు అని నాకు వినబడిన కనుక మీరు బహు జాగ్రత్తగా ఉండి. 25వ వచనం. సౌలును అతని జనులను తనను వెదకుటకై బయలుదేరిన మాట దావీదు విని కొండ శిఖరమున దిగి మాయోను అరణ్యమందు నివాసము చేశాను. సౌలు అది విని మాయోను అరణ్యములో దావీదును తరుమబోయెను. అయితే సౌలు పర్వతము ఈ తట్టునను దావీదును అతని జనులను పర్వతము ఆ తట్టునను పోవుచుండగా దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకొని పోవలెనని త్వరపడుచుండెను. సౌలును అతని జనులను దావీదును అతని జనులను పట్టుకొనవలెనని వారిని చుట్టుకొనిరి. ఇట్లుండగా దూత ఒకడు సౌలు నొద్దకు వచ్చి, నీవు త్వరగా రమ్ము, ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి దేశములో చొరబడి ఉన్నారని చెప్పగా సౌలు దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిష్తీయులను ఎదుర్కొనబోయాను. 24వ అధ్యాయం 16వ వచనం. దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు, దావీదా నాయనా, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి. 19వ వచనం చివరి భాగం. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా, ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. నిశ్చయముగా నీవు రాజు వగుదువని. ప్రియులారా, సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయంలో దావీదు రక్షకుడుగా కేయిలా ప్రజలను రక్షించిన వాడుగా, అయినా కేయిలా ప్రజలు దావీదు ఎడల కృతజ్ఞతా భావము కలిగిన వారు కాదు. మేలు అనుభవించి దావీదు వలన మేలు అనుభవించి దావీదుకు కీడు చేయాలని ఉద్దేశంతో ఉన్నారు. కేయిలా ప్రజల దగ్గర నుండి పారిపోయి జీఫు అరణ్యం, యవనస్తులు ఈ పేర్లు రాసుకోవాలి. దావీదు పారిపోయి ఎక్కడెక్కడ దాక్కున్నాడు అనే ఈ ఊర్ల పేర్లు, ఈ అరణ్యాల పేర్లు రాసుకోగలిగితే దావీదు అరణ్యవాసం ఎలా కొనసాగిందో ఒక రూట్ మ్యాప్ అలా గీసుకోవడానికి చిట్ట చివరికి దావీదు యొక్క మజిలీలు అని కూడా రాసుకోవచ్చు. అంతఃపురం నుంచి పారిపోయిన దావీదు పొలములో నుండి పారిపోయిన దావీదు ఆయా స్థలాల్లో అని అట్లా యవనస్తులు లైన్గా రాసుకోగలిగితే మంచి టాపిక్స్ భవిష్యత్తులో మీ చేతిలో ఉంటాయి. జీఫు అరణ్యం, హకీలా మన్యములో అరణ్యం, ఇలాగూ పేర్లు రాసుకోగలిగితే పర్వతములలో దాగి ఉన్న దావీదు, ఫలాని చోట ఉన్నాడు దావీదని సౌలుకు చెప్పి అతన్ని పట్టించడం
మా బాధ్యత నువ్వు బయలుదేరు అని చెప్పారు. 3,000 మందిని తీసుకుని దావీదును చుట్టుముట్టిన సౌలు, మీరు జాగ్రత్తగా అక్కడ ఎక్కడున్నాడో, అతడు ఏ స్థలంలో పర్టికులర్గా దాగి ఉన్నాడో, అతన్ని చూచిన వారెవరో నాకు తెలియజేయండి. అతడు బహు యుక్తిగా ప్రవర్తించుచున్నాడు. దావీదులో ఉన్న మరొక లక్షణం యుక్తిపరుడు. కుయుక్తి కాదు, యుక్తి. సర్పము కూడా యుక్తి కలిగినదే గాని ఆదికాండం 3వ అధ్యాయంలో అపవాదికి చోటు ఇవ్వడం ద్వారా కుయుక్తి అనే బిరుదు సర్పానికి ఆపాదించడం జరిగింది. లూసిఫర్ కూడా యుక్తిపరుడే. పాపము తనలో ప్రవేశించిన తర్వాత కుయుక్తిపరుడయ్యాడు. ఒకప్పుడు మన జీవితాలు కుయుక్తితో ఉన్నాయి. ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత మనం యుక్తిపరులమయ్యాం. తిరిగి కుయుక్తిపరులుగా ఉండరాదు. దావీదు ధైర్యవంతుడు, సుబుద్ధి కలిగిన వాడు. ఎక్కడికి వెళ్ళినా సౌలు చెప్పిన పని చక్కగా నెరవేర్చుకుని వచ్చేవాడు. అదే సౌలు నోట్లో నుంచి మరొక మాట, అతడు చాలా యుక్తిగా ప్రవర్తించుచున్నాడు. లేదు రాజా, పర్టికులర్గా ఒక స్థలంలో ఉన్నాడు, నువ్వు వచ్చేయి, మేము నీకు పట్టిస్తాం. ఎట్లన్నా కానీ సౌలు నుంచి తప్పించుకొని పోవాలని 26వ వచనంలో దావీదు త్వరపడుచుండెను. దావీదు దగ్గర 600 మంది దావీదు జనులు, దావీదు ఒక్కడు. దావీదును పట్టుకోవాలని రాజు హోదాలో 3,000 మంది సైన్యాన్ని తీసుకుని సౌలు దావీదును తరుమబోయెను. ఏ పాపము లేదు, అయినా పారిపోయాడు, తప్పించుకొని పోయాడు. ఏ దోషము లేదు, అయినా దాక్కుంటున్నాడు. దావీదు వలన సౌలుకు ఏనాడు కీడు జరగలేదు. అయినా సౌలు చేతిలో నుండి, తరుముతున్న సౌలు చేతిలో నుండి తప్పించుకుని పారిపోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సందర్భంలోనే దావీదు 31వ కీర్తన రాశాడని బైబిల్ స్కాలర్స్ అలాగూ మనకు తెలియజేస్తున్నారు. 31వ కీర్తన 22వ వచనంలో, 31వ కీర్తన 22వ వచనంలో ఈ సందర్భానికి తగిన మాటలు మనకు అక్కడ కనబడతాయి. 31వ కీర్తన 22వ వచనం, భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతిననుకొంటిని. ఇక దావీదు అనుకుంటున్నాడు, సౌలు చేతిలో నుండి తప్పించుకోవడం అసాధ్యం, నేనెక్కడ దాక్కునేది తెలిసిపోయింది సౌలుకు. 3,000 మంది నన్ను చుట్టుకొని ఉన్నారు. చుట్టుముట్టెను అనే పదాలు ఉన్నాయి. సౌలును అతని జనులను దావీదును చుట్టుముట్టెను. మాయోను అరణ్యములో ఉన్న దావీదు చుట్టుముట్టెను.
ఇక దావీదు అంతరంగంలో ఉన్న మాటలు 31వ కీర్తనలో, నేను నాశనమైతిననుకొంటిని, భీతి చెందిన వాడనై. 17వ కీర్తనలో కూడా అలాంటి మాటలు మనకు కనబడతాయి. 17వ కీర్తన 9వ వచనంలో కూడా ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. యవనస్తులారా, కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థులారా, ప్రాణమిత్రులు అనే పదం వినింటారు. దాని కొరకై ప్రపంచంలో ఫ్రెండ్షిప్ డే అనేది కూడా ఒకటి నిర్ణయించినారు. ప్రాణమిత్రులు వినింటారు, కానీ దావీదు జీవితంలో ప్రాణశత్రువులు, ఈ పదాలు చాలా విలువైనవి, ప్రభావవంతమైనవి. యవనస్తులు ఎల్లప్పుడూ పెన్ను నోట్స్ కలిగి ఇలాంటి పదాలు కోట్ చేస్తూ ఉండాలి. ప్రాణశత్రువులు, ప్రాణమిత్రులు విన్నాం, ప్రాణ బంధువులను కూడా విన్నాం. దావీదు జీవితంలో ప్రాణశత్రువులు, బద్ధశత్రువులు అనే పదం కూడా మనం విన్నాం. అయితే ప్రాణశత్రువులు ఏంటి? ప్రాణం పోయేంత వరకు, ప్రాణము తీసేంత వరకు శత్రువులు వారు. ప్రాణమిత్రులు అంటే ప్రాణం పైన స్నేహం కొరకు ప్రాణమైన ఇస్తారు. ప్రాణశత్రువులు అంటే దావీదును చంపేంత వరకు, చంపడానికి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయరు. దేవా, ఇక నా పని అయిపోయింది, నన్ను కాపాడు, కంటికి రెప్పలా అన్నాడు. కనుగుడ్డును రెప్పను వేరు చేయలేం. కంటి మీద ఉన్న ఈ కనురెప్పను కన్ను నుండి మనం వేరు చేయలేం. దుష్టులను పోగొట్టి అన్నాడు. నన్ను లయపరచగోరు అంటే ఎట్టి పరిస్థితులలో దావీదు భూమి మీద ఉండడానికి వీల్లేదు. దావీదు పేరు వినబడడానికి వీల్లేదు సుమా. దావీదు ఉండడానికి వీల్లేదు. భూమి మీద దావీదును ఉంచకూడదు. దాని అర్థం లయపరచగోరు వారు అంటే భూమి మీద దావీదు పేరు వినబడకూడదు, భూమి మీద దావీదు ఉండకూడదు. ప్రస్తుత కాలంలో కూడా ఫలాని వారి పేరు వినబడకూడదు, సంఘాల మధ్యలో ఫలాని వారి పేరు ఉండకూడదు, అసలు వాడు ఉండకూడదు భూమి మీద. వారి పేరు వినపడకూడదు, వాడు ఉండకూడదు, వాని పేరు వినపడకూడదు, వాడు సేవ చేయకూడదు, వాడు మాట్లాడకూడదు, వాని గొంతే వినపడకూడదు అనే వాళ్ళు కాసుకొని కూర్చున్నారన్న. ఆ గొంతు వినడమే మాకు ఇష్టం లేదు, అతని పేరు కనబడ్డా మాకు ఇష్టం లేదు. ఎవరైనా అతన్ని చేరదీశారా జాగ్రత్త, ఎవరైనా అతన్ని వాడుకున్నారా జాగ్రత్త, ఎవరైనా అతనికి ఆశ్రయం ఇచ్చారా, ఆశ్రయం ఇచ్చిన అహీమెలెకు మరణం మనం చూశాం. దావీదుకి ఆశ్రయం ఇచ్చి, రొట్టెలు ఇచ్చి, కత్తి ఇచ్చి, సౌలు చేతిలో అహీమెలెకు మరణం. ఎంత దుర్మార్గుడండి, ఎంత దుష్టుడండి. దావీదును లయపరచగోరువారు, దావీదుకు ప్రాణశత్రువులు. ఈ పదాలు చాలా ఆశ్చర్యం కలిగించాయి నా జీవితంలో. ప్రాణశత్రువుల అదేంటి? ఇన్ని రోజులు ప్రాణమిత్రులను చూశాను,
ప్రాణశత్రువుల చేత చిక్కకుండను. అంటే ఇప్పటికే 3,000 మంది రౌండప్ చేశారన్న. దావీదు ఎక్కడ తప్పించుకోవడానికి వీలేదు. ఒక చోట అంటాడు దావీదు, మరణము ఒక్క అడుగు దూరమే అంటాడన్న. ఒక అడుగు దూరంలో నాకు మరణం ఉంది అంటాడు. ఈ అడుగులోనే ప్రార్థన చేశాడన్న. చుట్టూ చుట్టుకున్నప్పుడు కూడా దేవుని మీద ఆశ్రయం ఉంటాడు. దేవుడే నాకు ఆశ్రయం అనుకున్నాడు. బలాఢ్యుడు, యోధుడు, శూరుడు, ధైర్యశాలి, గొలియాతును చంపినవాడు, సింహాన్ని చంపినవాడు, ఎలుగుబంటిని చంపినవాడు, ఎంతో యుక్తిగా సౌలు వెంటబడినను తప్పించుకుని పారిపోయి అరణ్యవాసములో ఉన్నవాడు, అరణ్యాలలో ఉన్నవాడు, గుహలలో ఉన్నవాడు, కొండ సందులలో ఉన్నవాడు, ఎంతో ధైర్యశాలి అయినను సౌలు చుట్టుముట్టినప్పుడు, దేవా నన్ను కాపాడు, కంటిని కనురెప్ప ఎలాగూ కాచుకొని ఉన్నదో నన్ను కాపాడు అలాగూ. యవనస్తులారా, ఏడ్చి ఏడ్చి దావీదు దేవుని దగ్గర మొరపెట్టేవాడు. తన భార్యలను శత్రువు తీసుకుని వెళ్ళినప్పుడు ఇక ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చిన వాడన్నా. నా జీవితాలలో ఏనాడైనా ఏడ్చుటకు శక్తి లేదు అంతగా నేను ఏడ్చాననే సందర్భాలు ఉన్నాయా? ఇక ఏడవడానికి నాలో శక్తి లేదు అనే సందర్భం కనీసం ఒక్కటైనా మన జీవితాలలో ఉందా? ఏ దిక్కు లేనప్పుడు దేవుడే నాకు దిక్కని ఏడ్చి 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 మొరపెట్టిన దినాలు కనీసం ఒక్కటైనా ఉందా? ప్రభు మహాకృపను బట్టి అలాంటి సందర్భాలు నా జీవితంలో 2-3 సందర్భాలు అలా రాసి పెట్టుకున్నాను. అవును, ఈ సందర్భంలో ఇక ఏడవడానికి నాకు శక్తి లేదు, దేవా నన్ను కాపాడు. దావీదు మొరబెడితే దేవుడు వింటాడన్న. ఎన్నో సందర్భాలలో విన్నాడు. ఎట్లా ఎదుర్కొంటే సౌలును దావీదు చేతిలో సౌలు చనిపోతాడు ఖచ్చితం. దావీదు సౌలును చంపడానికి వీల్లేదని పారిపోతున్నాడు. సౌలేమో ఎట్టి పరిస్థితులలో దావీదును చంపేయాల్సిందే. సౌలు చేతిలో దావీదు చనిపోవడానికి వీల్లేదు, దావీదు చేతిలో సౌలు చనిపోవడానికి వీల్లేదు. అది దేవుని సూత్రం. ఇద్దరు అభిషేకించబడిన వారే. దావీదు తాను చంపడు, సౌలును ఎవరిని చంపనీయడు. ఇది దావీదుకు అపారమైన ప్రేమ సౌలు మీద. సౌలు ఎంత ప్రయత్నం చేసినా దావీదు దొరకడు, కుయుక్తిగా తప్పించుకొని పోతున్నాడు. ఈసారి ఖచ్చితంగా దొరికాడు దావీదు అని అనుకుంటున్నాడు సౌలు. ఇక ఇప్పుడు తప్పించుకోవడానికి వీలే లేదు దావీదు. చుట్టూ నా సైన్యం ఉంది, మధ్యలో దావీదు ఉన్నాడు. ఇప్పుడు దావీదు తప్పించుకోవడానికి ఏ మార్గము లేదు. వేగుల వారి ఇన్ఫర్మేషన్ చొప్పున కరెక్ట్గా దొరికినాడు దావీదు. దావీదుకు చుట్టుపక్కల ఏ దిక్కు కనపడట్లేదు పారిపోవడానికి. చుట్టూ రౌండప్ చేసినాడు సౌలు. ఇక బోర్ల పక్కల పడి దేవుని వైపు చూస్తున్నాడన్న దావీదు. దేవా, ఇప్పుడు నా యుక్తి ప్రవర్తన కూడా నన్ను కాపాడలేకపోతుంది. ఇప్పుడు నన్ను కాపాడలేకపోతుంది ప్రభువా. ఇది దేవుడు చేసిన కార్యం ఏంటంటే 27వ వచనంలో ఒక దూత పరిగెత్తుకుని వచ్చినాడు సౌలు దగ్గరికి. సౌలా రాజా, తొందరగా బయలుదేరు, ఫిలిస్తీయులు వచ్చి మన దేశంలో జొరబన్నారు.
బద్ధ శత్రువులు, ఆజాత శత్రువులు, ఫిలిస్తీయులు, జీవితకాల శత్రువులు మన దేశములో జొరబడినారు రాజా, తొందరగా బయలుదేరని ఒక దూత పరిగెత్తుకుంటూ వచ్చినాడు. ఇప్పుడు దావీదును చంపడం కంటే మన దేశములో ఉన్న ప్రజలను రక్షించుకోవడం చాలా ప్రాముఖ్యం రాజా, త్వరగా బయలుదేరు అని ఒక దూత వర్తమానం. సౌలు దావీదును చంపడానికి వీల్లేదు, దావీదు చేతిలో సౌలు చనిపోవడానికి వీల్లేదు. దేవుని యొక్క కార్యము చూడండి. సౌలు వెనుకకు తిరిగి వెళ్ళెను. సౌలు దావీదును చంపకుండా వెనుకకు తిరిగి వెళ్ళెను. స్నేహితులారా, ఆశ్చర్యకరుడు అని పేరు మన దేవునికి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఇద్దరిని కాపాడినాడన్న. సౌలును కాపాడినాడు, దేవుడు దావీదును కాపాడినాడు. హైలైట్ గా దావీదును ఎక్కువ కాపాడినాడు. అబ్రహాము భార్య శారాను ఇంట్లో పెట్టుకున్నాడు. ఆయనను శారాను ముట్టుకొనికుండా చేసినాడు దేవుడు. శారా తన ఇంట్లో ఉన్నంత వరకు ఇంట్లో అందరికి రోగాలే. ఆ రోగాలకు టాబ్లెట్లు, హాస్పిటల్ తిరగడానికి సరిపోయింది మనోనికి. శారా జోలికి కూడా రాలేదు. దగ్గర ఉన్నను శారా మీద చెయ్యి వేయలేదు దేవుడు. తన ఇంటిలో ఉన్నను శారాను పట్టుకోవడానికి కూడా సమయం లేనంతగా బిజీ చేసినాడు అతన్ని. దావీదు చుట్టూ ఉన్నను సౌలు ఒక అడుగు దూరంలోనే దావీదు ఉన్నాడు. అయినను దావీదు మీద కత్తివేటు పడడానికి వీలు లేనట్లుగా దేవుని కార్యాలు. ఇదేమి కాపుదల అన్నా? అసలు ఇదేంటి రక్షణ? ఎట్లా? కత్తి ఎత్తితే దావీదు చనిపోతాడు. ఒక అడుగులోనే దావీదు మరణం ఉందంటున్నాడు. సౌలు వెనుకకు తిరిగి వెళ్ళెను. తప్పించుకోవడానికి దావీదుకు సహాయము దేవుడే. అయితే మన రక్షకుడైన యేసుక్రీస్తు తప్పించుకోవడానికి సహాయం ఎవరు? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తీసివేయని ఎంత ఏడ్చి బతిమలా అన్నాడు. దావీదు కంటే ఎక్కువ ఏడ్చాడు యేసు. తండ్రి యుద్ధ నుండి సమాధానమే లేదు. నీవు నేను మొరపెడితే సమాధానం ఇవ్వడానికి తండ్రి సిద్ధంగా ఉన్నాడన్న. కానీ యేసుక్రీస్తు మొరపెడితే పాపాల ప్రక్షాళన కొరకై, పాప క్షమాపణ కొరకై, నీ కొరకై, నా కొరకై ఆయన ఏడిస్తే, స్వయాన మనుష్య కుమారుడు, దైవ కుమారుడు, అద్వితీయ కుమారుడు, జనితైక కుమారుడు, ఏకైక కుమారుడు, ప్రియ కుమారుడు, ఆయన ఏడిస్తే సమాధానం లేదు. ఆయన ఏడిస్తే, మనం ఏడిస్తే కలనీళ్ళు మాత్రమే వస్తాయి, రక్తం రాదు. ఆయన ఏడిస్తే నీళ్ళంతా వెళ్ళిపోయి నీళ్ళ స్వేద గ్రంథులలో నుండి చెమటంతా వెళ్ళిపోయి తర్వాత రక్త బిందువులు వచ్చినాయి. అయినను సమాధానం లేదు. పరలోక తండ్రి కేయిదంతా మోదమాయేను. ఆయన వెనుకకు తిప్పుకున్నాడు తల. నా కుమారుడను ఇది అనుభవించాల్సిందే అన్నాడు. దావీదును తప్పించిన దేవుడు యేసుక్రీస్తును తప్పించలేదు. కారణం ఏంటంటే కేవలం నీ మీద నా మీద ఆయనకున్న అగాపే అనబడే ప్రేమ. యవనస్తులారా, ప్రాణమిత్రులు కాదు,
ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించిన స్నేహితుడు, ప్రాణ శత్రువుల నుండి తప్పించే దేవుడు. సౌలు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కూడా ఉండడం మంచిది కాదని దావీదు 24వ అధ్యాయంలో ఏంగేది ఏంగేది అరణ్యం, సౌలు వదిలిపెట్టలేదన్నా, వదిలిపెట్టలేదు. సౌలు చనిపోయేంత వరకు దావీదును తరిమాడు. సౌలు చనిపోయేంత వరకు దావీదును తరిమాడు. ఏంగేది మాయోను పర్వతం, ఏంగేది అరణ్యం, జీఫు అరణ్యం, యోషిమోను అరణ్యం, ఏంగేదిలో ఉన్నాడని తెలియగా సౌలు మళ్ళీ 3000 మందిని తీసుకొని వచ్చినాడు. వదిలిపెట్టడం లేదు సౌలు, ఎవరిని వదిలిపెట్టట్లేదు, ఏ ఛాన్సును వదిలిపెట్టట్లేదు. స్నేహితులరా, వదలడు అపవాది, జాగ్రత్త, జాగ్రత్త. వాడు వదిలిపెట్టాడు, మనల్ని పడగొట్టేంత వరకు వదిలిపెట్టాడు, మనం భ్రష్టులయ్యేంత వరకు వదిలిపెట్టాడు, మనం వాని పార్టీలో చేరేంత వరకు వదిలిపెట్టాడు. యేసుక్రీస్తు దగ్గర నుండి ఎప్పుడు వేరైతామా, ఎప్పుడు మింగేద్దామా, ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు ప్రార్థన చేసుకోకుండా దొరుకుతాడా, ఎప్పుడు దేవుని నుండి వేరైపోతాడా, శతవిధాల 24/7 వాని ప్రయత్నాలు. దేవుని పిల్లలు ఎప్పుడు పక్కకు వస్తారా, ఎప్పుడు మింగేద్దామా, ఎప్పుడు చంపేద్దామా, ఎప్పుడు లయపరుద్దామా, ఎప్పుడు కనబడకుండా చేద్దామా, ఎప్పుడు భ్రష్టులుగా చేద్దామా, ఇందుకు ఎవరిని ఉపయోగించుకుందాం, ఇందుకు ఎవరిని ఎరగా వేద్దాం. వదిలిపెట్టాడు, వదిలేసాడని మనం అనకాల్సిందే, కానీ వాడు మాత్రం వదిలిపెట్టాడు. ఏంగేదిలో 24వ అధ్యాయం మొదటి 5 వచనాలలో, మొదటి 2 వచనాలలో 3000 మందిని ఏర్పరచుకొని కొండ మేకలకు వాసములకు శిలా పర్వతముల మీద దావీదును అతని జనులను, ఎక్కడున్నాడు? కొండ పర్వతములలో ఉండడం దావీదుకు అలవాటే. కొండ సందులలో ఉండడం దావీదుకు అలవాటే. శిలా పర్వతముల మీద ఉండడం దావీదుకు అలవాటు. గెరిల్లా యుద్ధం అంటారు దాన్ని. ఇలాంటి యుద్ధాలు దావీదుకు అలవాటే. తను గొర్రెలు కాసుకుంటున్నప్పుడు తాను తిరిగిందే, తాను పెరిగిందే, తాను తిన్నదే అరణ్యంలో. తన నివాసమే అరణ్యం, తన నివాసమే కొండలు. దావీదుకు కొత్తేంగా. కష్టాలకు అలవాటు పడిన వాడు నా దావీదు. అరణ్యవాసం అలవాటు దావీదుకు బాల్యము నుండే. జంతువుల మధ్యలో, మేకల మధ్యలో, గొర్రెల మధ్యలో ఉండడం దావీదుకు అలవాటన్నా, అలవాటు. యవనస్తులారా, అలవాట్లున్నాయా? కష్టాలు అలవాటు అయ్యాయా? కష్టాలు అలవాటు చేసుకున్నారా? నష్టాలు అలవాటు చేసుకున్నారా? కన్నీరు అలవాటు చేసుకున్నారా? సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డం అలవాటు చేసుకున్నారా? ఏ అలవాట్లు లేవు, సంఘ పెద్ద అనే అలవాటు ఒక్కటి ఉంటే చాలు మాకని తయారైపోయినారు. మాకు ఏ అలవాటు లేదన్నా, ఏ అనుభవం లేదు, స్టేజ్ మీద ప్రకటనలు చదివే అలవాటు ఒక్కటి మాకు ఇవ్వండి అంటున్నారు. మాకు ఏ అలవాటు లేదన్నా, మాకు ఏ బలి గురించి తెలియదు, యేసుక్రీస్తు బలి ఒక్కటే, కాబట్టి మేము రొట్టె విరచడానికి అలవాటు ఉంది మాకు. స్నేహితులారా, ఏ అలవాట్లు ఉన్న వారికి అప్పగించారు, ఏ అనుభవాలు ఉన్న వారికి అప్పగించాడు. అన్ని అనుభవాల గుండా దావీదుకు శిక్షణనిచ్చి చిట్ట చివరగా సింహాసనం ఎక్కించినాడు దేవుడు. అన్ని అనుభవాలు కలిగిన వారే సేవలో, అన్ని అనుభవాలు కలిగిన వారే పెద్దలుగా,
అన్ని అనుభవాలు, ముఖ్యంగా ప్రార్థన అనుభవం, కన్నీటి అనుభవం, వాక్య ధ్యాన అనుభవం, నష్టాల అనుభవం, ప్రభు కొరకై కష్టాల అనుభవం. యేసుక్రీస్తు కొరకై నేను ఇంత నష్టపోయినాను, యేసుక్రీస్తు కొరకై నేను ఇంత కష్టపడ్డాను, ఆత్మల సంపాదన కొరకై నేను ఇంత నష్టపోయినానని అనుభవాలు కలిగిన వారిని వెతికి 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 బాధ్యతలు అప్పగించాలి. కానీ చదువుకున్నాడని, చిన్నప్పటి నుంచి నాకు తెలిసినోడని, మా ఇంట్లో సోఫాలు కుర్చీలు ఎత్తుతున్నాడని, నా కారు దురుతున్నాడని, నేను చెప్పినట్టు అటెన్షన్ అంటే అటెన్షన్లో ఉంటాడని, సిట్ డౌన్ అంటే కూర్చుంటాడని, ఇలాంటి వారికి సేవా పదవులా? ఇలాంటి వారికి పెద్దల పదవులా? ఏ అనుభవం ఎక్కడ నేర్చుకున్నావంటే సమాధానం లేదు. ఎవరి దగ్గర నీ శిష్యరికమని సౌలుని అడిగితే గమలీయేల్ ప్రొఫెసర్ అన్నాడు. ఎక్కడ నేర్చుకున్నావయ్యా ఎలీషా అంటే ఏలియా అన్నాడు. ఎక్కడ నేర్చుకున్నావయ్యా మోషే అంటే దేవుడు అన్నాడు. ఎక్కడ నేర్చుకున్నావు దావీదు అంటే గొర్రెల దగ్గర అన్నాడు. ఎక్కడ నేర్చుకున్నావయ్యా నువ్వు అంటే నో ఆన్సర్. దావీదు ఏంటి నీ అనుభవం అంటే ఒకరోజు నేను గుహలో కూర్చుంటి. దావీదు ఏంటి నీ అనుభవం అంటే ఒకరోజు ఏనిగేది అరణ్యంలో ఉంటి. దావీదు ఏంటి నీ అనుభవం అంటే ఒకరోజు జీఫు అరణ్యంలో ఉంటే సౌలు నా చుట్టుముట్టినాడన్నా, నేను ఎలుగెత్తి ప్రార్థన చేసినానన్నా, ఏడ్చినానన్నా. ఒకరోజు దేవుని అనుమతి లేకుండా సిక్లకు వెళ్ళాలన్నా, ఆగీషు రాజుతో పాటు యుద్ధానికి వెళ్ళినానన్నా, తిరిగి వచ్చేలేపు నా భార్యలు పిల్లను తీసుకుని పోయినాడన్నా. ఏడ్చి 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 ఇక ఏడవడానికి శక్తి లేదన్నా. దావీదు ఏంటి నీ అనుభవం అంటే గొర్రెలు కాసుకుంటేంటన్నా. దావీదు ఏంటి నీ అనుభవం అంటే సితారా వాయించుకుంటుంటేన్నా. దావీదు ఏంటి నీ అనుభవం అంటే ఒంటరిగా కూర్చొని పాటలు రాసుకుంటుంటేన్నా. దావీదు ఏంటి నీ అనుభవం అంటే ఒంటరిగా ఉండి ప్రార్థన చేసుకుంటుంటే నేను. నా గొర్రెలంటే ఎంతో ఇష్టం అన్నా నాకు. ఒకరోజు సింహం వచ్చిందన్నా, సింహాన్ని తరిమేసినానన్నా. దావీదు ఏంటి నీ అనుభవం? యవనస్తుడా ఏంటి నీ అనుభవం? పెద్దలారా ఏంటి మన అనుభవాలు? సేవకులారా ఏంటి మన అనుభవాలు సేవా జీవితంలో? ఏ యోగ్యత లేని మన కొరకై ప్రాణం పెట్టాడన్న. ప్రభు పని సులువైపోయింది, ప్రభు పని తమాష అయిపోయింది. దావీదు ఫలాని చోట ఉన్నాడు, మళ్ళీ 3000. 7వ కీర్తన 4వ వచనంలో దావీదు ఏం మాట్లాడుతున్నాడు? నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము అంటాడు. 7వ కీర్తన 4వ చరణంలో ఉందన్నమాట. ఎంత ధైర్యం ఉంటే ఈ మాట మాట్లాడతాడు, ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఈ మాట మాట్లాడతాడు. బైబిల్లో ఇలాంటి సవాలుకరమైన మాటలు మాట్లాడింది యోబు, దావీదు, యేసుక్రీస్తు. నా చేత పాపము జరిగిన ఎడల నేనెన్నడూ యథార్థతను విడిచిన వాడను కానని యోబు అంటాడు. యేసుక్రీస్తు నాలో పాపం ఉన్న ఎడల అంటాడు. యవనస్తులారా, యు హావ్ టు రైట్, నోట్ డౌన్ ఇట్, నోటెడ్ ఇట్. నాలో పాపమున్న, నా చేత పాపము జరిగిన ఎడల అంటాడు దావీదు. నేను యథార్థత విడిచిన వాడను కానంటాడు యోబు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా అని సవాల్. అలాగూ నా చేత పాపము జరిగితే శత్రువు నన్ను పట్టుకొనని. 3000 మంది వచ్చారు, అయితే నన్ను పట్టుకోమను నా చేత పాపము జరిగింటే. దావీదుకు తనను పట్టుకోవడానికి వచ్చిన సౌలు మీద ప్రేమనే ఉంది గాని ద్వేషము లేదన్న. కోపం అస్సలు లేదు సౌలు మీద. శత్రువు మీద ద్వేషము లేదు, కోపము లేదు, పగ లేదు. ఎంత ప్రేమామయుడన్న దావీదు.
తనను చంపడానికి వచ్చిన యూదా ఇస్కరియోతు మీద యేసుక్రీస్తుకు ద్వేషము లేదు, పగ లేదు, ఏమి లేదు. చెలికాడా అన్నాడు. చెలికాడ ఏం చేయాలనుకున్నావు? తొందరగా చెయ్యి. తనను పట్టిస్తాడని తెలిసి కూడా తన మందలో ఉండనిచ్చాడు. తన శిష్యులతో పాటు ఉండనిచ్చినాడు, తనతో పాటు ఉండనిచ్చినాడు, తన దగ్గర కానుక సంచి అప్పగించినాడు, బాధ్యతలు అప్పగించినాడు. తనను చంపడానికి వచ్చినాడని తెలిసి కూడా దావీదు తనకు మేలే చేస్తున్నాడు. ఈ అధ్యాయంలో తన పట్ల మేలే చేస్తున్నాడు. తన పట్ల అసలు 11వ వచనం 24వ అధ్యాయం 11వ వచనం నుండి 15వ వచనం వరకు ఇట్లా చదువుకుందాం. నా తండ్రి అన్నాడు, చూడుము. శత్రువును పట్టుకుని తండ్రి అంటున్నాడు. రక్త సంబంధంగా చూస్తే మామ అనాలి. రక్త సంబంధంగా చూసుకుంటే కుమార్తెను చేసుకున్నాడు గనక మామ అనాలి. రాజ్య సంబంధంగా చూస్తే రాజా అనాలి. నా తండ్రి, ఏం పిలుపు అన్నా ఇది? ఏ ఉద్దేశంతో పిలిచినాడు దావీదు? దావీదు ఉద్దేశం ఏమిటి? శత్రువును పట్టుకుని తండ్రి అని పిలవడం. నా తండ్రి చూడుము. ఏంటి దావీదు ఉద్దేశం అసలు? మన శత్రువులను ఏ రాజు అయినా అలాగూ మనం పిలిచామా, ఆ రాజు తలంచామా? అలాగూ పిలిచామా, అలాగూ తలంచామా, అలాగూ భావించామా? 3000 మందిని పెట్టుకుని శుభ్రంగా నిద్రపోతున్నాడు. గుహలో దొరికినారన్నా మనోనికి. గుహ లోపలి భాగము అని ఉంది అక్కడ 3వ వచనంలో. నీకు ఏది నచ్చితే అది చేయి. ఈ దినము నీ చేతికి దొరికినాడు సౌలు, నీ బుద్ధి పుట్టినట్టు చేయి అని అంటున్నారు. దావీదు 3000 మందిని దాటుకొని వస్త్రపు చెంగు కోసుకొచ్చుకున్నాడంతే, చంపలేదు. వస్త్రపు చెంగు, వస్త్రపు చెంగు మాత్రము లోపలి భాగములలో 3000 మందిని దాక్కుని ఎట్లా పోయినాడన్నా? ఏమిటి ధైర్యం? 3 రౌండ్స్ సెక్యూరిటీ అంటారు దీన్ని. లోపలి భాగములలోనికి వెళ్ళి వస్త్రపు చెంగును కోసెను. అది కోసినందుకు కూడా దావీదు మనస్సు నొచ్చుకొనెను. ఎంత సున్నితమైన వాడన్న దావీదు. కత్తి తీసుకుంటే యుద్ధశాలి, సితార తీసుకుంటే సంగీత విద్వాంసుడు, పెన్ను పేపర్ తీసుకుంటే రైటరు, మైకు చేతికిస్తే సింగరు, మోకాళ్ళ మీద ఉంటే మాత్రం ప్రార్థనాపరు. శత్రువు దొరికితే మాత్రం, శత్రువు తనకు దొరికితే మాత్రం మిత్రుని కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. యవనస్తులా, మళ్ళీ చెప్తున్నా, కత్తి తీసుకుంటే యుద్ధములో యుద్ధవీరుడు, సితార తీసుకుంటే సంగీత విద్వాంసుడు, పెన్ను పేపర్ తీసుకుంటే పాటలు రాస్తాడు, మైకు చేతికిస్తే పాటలు పాడతాడు, భార్యను చేతికిస్తే భార్యను కాపాడుకుంటాడు, శత్రువు వస్తే నాశనం చేస్తాడు, మోకాళ్ళ మీద పడితే ప్రార్థన చేసి ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తాడు. శత్రువు దొరికితే మిత్రుని కంటే ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. బంధువుల కంటే ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. ఎవరు చూపించని ప్రేమ చూపిస్తాడు దావీదు. వస్త్రపు చెంగు కోసినందుకు మనస్సు నొచ్చుకొనెను.
ఇప్పుడు మన సంఘాలలో ఉన్నారు, నోరు తెరిచి ఎన్ని మాటలు మాట్లాడుతున్నారో. అయ్యో పలాని సహోదరుణ్ణి పలాని సందర్భంలో పలాని మాట అన్నానని మనసు నొచ్చుకుంటున్నారా? అసలు మనసు ఉంటే కదన్నా నొచ్చుకనికి. ప్రేమ ఉంటే కదన్నా చూపించడానికి. డబ్బులున్నాయి దండిగా, డబ్బు గర్వం ఉందన్నా, పెద్దలు అనే హోదా గర్వం ఉండిపోయిందన్నా. ఇంకా ప్రేమ ఎక్కడుంది? మనసు ఎక్కడుంది నొచ్చుకోవడానికి? మనస్సు నొచ్చుకున్నదా? మనస్సు కలిగిన వాడు గనక నొచ్చుకునేది, ప్రేమ కలిగిన వాడు గనుక బాధపడినాడు. ఈ రెండులోనే నీకు ఎంత వాక్యం చెప్పినా ఏం లాభం? నా తండ్రి చూడు నిన్ను చంపక, మాట అండర్లైన్ చేసుకున్నా, నిన్ను చంపక. సౌలు వలన దావీదుకు కలిగిన మేలు ఏది లేదన్నా. పెద్ద అమ్మాయిని ఇస్తానన్నాడు, మోసం చేసినాడు. రెండో అమ్మాయి ప్రేమించింది కనుక పెళ్లి చేసినాడు, ఇంకా మాట పోతుందని. అందరూ ఏమన్నా అంటారేమోనని అధిపతిని చేసినాడు. సౌలు వలన దావీదు కలిగిన మేలు ఒక్కటి కూడా లేదు, కానీ దావీదు వలన సౌలుకి ఎన్నో మేలు. రాజ్యాన్ని కాపాడినాడు, మానాన్ని కాపాడినాడు, అల్లుడుగా సుబుద్ధి కలిగి ఉన్నాడు. చేతికి దొరికితే కూడా ప్రాణము తీయవలసిన సందర్భంలో కూడా వస్త్రము చెంగు, అప్పుడు కూడా మనస్సు నొచ్చుకున్నాడు. నా వలన నీకు కీడు ఎంత మాత్రము రాదు అని మళ్ళీ చెబుతున్నాడు నొక్కి ఒక్క నుంచి. ఆ మాటలు అండర్లైన్ చేసుకోవాలి, సమయాభావాన్ని బట్టి నేను చూపించలేకపోతున్నా. నా వలన నీకు కీడు ఎంత మాత్రము రా. దీనికి రివర్స్ లో ఉన్నాయి మన సంఘాలు. నా వలన నీకు మేలు ఎంత మాత్రము జరగదు. ఎంత మాత్రము జరగదు. ఒక మాట అంటాడు అక్కడ, నేను కుక్కను గదా, మిన్నల్లిని గదా, నాకును నీకును తీర్పరిగా న్యాయాధిపతిగా దేవుడే. దేవుడు చూసుకుంటాడు రాజా. మళ్ళీ చెబుతున్నాను, చెప్పుడు మాటలు విని నన్ను తరుముకుంటూ వచ్చావు. దేవుడే తీర్పు తీరుస్తాడు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించు. దావీదు సౌలును క్షమించాడు. ప్రభువైన యేసుక్రీస్తు కలువరి శిలువలో సర్వ మానవాళి క్షమాపణ కొరకై తండ్రిని వేడుకుంటున్నాడు. నా దేవా నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నా. మనస్సు నొచ్చుకున్నాడు దావీదు, శత్రువు వస్త్రపు చెంగు కోసినంత. ప్రభువైన యేసుక్రీస్తు ఎంత నొచ్చుకున్నాడో, వాడు వీడు అన్నారన్నాయన. నిందకు హృదయము బ్రాద్దలాయనా, నిందకు హృదయము ప్రాద్దలాయనా, నీరుగా పోయబడితివా, నీరుగా పోయబడితివా. పాపికి రాక్షణ నొసగిన పతిత పావనుడ స్తుతింతు గణ యేసుదేవ స్తుతింతు.
ఘన యేసుదేవ స్తుతింతు. స్నేహితులారా, నొచ్చుకోవడం కాదు, నాగటి చాళ్ళ వలె దున్నబడింది. ఆయన ప్రేమ దావీదు ప్రేమ కంటే మిన్నయైనది సుమా. ఆయన క్షమాపణ దావీదు క్షమాపణ కంటే మిన్నయైనది. ఆయన చేసిన బలియాగం సర్వ మానవాళి కొరకు, ఒక్కరి కొరకు మాత్రమే. కలువరి శిలువలో ఆయన కార్చిన రక్తం సర్వ మానవాళి కొరకు, సర్వోన్నతమైన దేవుని స్థలములలో ఆయనకు మహిమ అని రాయబడింది. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. యవనస్తులారా, ఇంకా ఎవరైనా దావీదు ప్రేమనే గొప్ప అనుకుంటున్నామేమో, ప్రాణమిత్రుల కన్నా ప్రేమనే గొప్ప అనుకుంటున్నాం. ప్రాణశత్రువు ఉన్నాడు ఒకడు, జాగ్రత్త. తానున్న స్థలములో ఉండాలని నిన్ను లాక్కోపోవాలని వాని బాధ, అది నిత్య అగ్నిగుండం. అయితే యేసుక్రీస్తు దేవుడు ఉండే స్థలంలో నిన్ను ఉంచాలని, అది నిత్య జీవం, అది యేసుక్రీస్తు తాపత్రయం. తానుండే స్థలం నిత్య నరకం, అందులో ఉండడానికి సైతానుడు నిన్ను వలవేసి పనవన్నీ అన్ని కార్యక్రమం. అయితే దేవుడు ఉండే స్థలంలో నీవు నేను ఉండాలని ప్రాణమే పెట్టినాడన్న. ఏ విలువ కట్టవలవు ఈ ప్రాణానికి? ఏమని తూకం వేయగలవు ఈ ప్రేమకు? ఏమని లెక్క కట్టవలవు ఈ ప్రేమకు? ఏమి ఇవ్వగలవు ఈ ప్రేమకు? ఈ ఉదయకాల వేళ సంపూర్ణమైన హృదయాన్ని ఆయనకిచ్చి, ఆయన హృదయంలో చేర్చుకొని, రక్షకుడుగా అంగీకరించి, ఉన్న పాపాలన్నీ ఒప్పుకొని, దేవా నన్ను చేర్చుకో, నేను నిన్ను చేర్చుకుంటాను ప్రభా, ఇప్పుడే ఇక్కడే. ఇలాంటి ప్రేమమయుడు ఒక్కడు కూడా. నేను ఎన్ని చేసినా నన్ను క్షమించావే. సౌలు ఎన్ని చేసినా దావీదు క్షమించుకుంటూ వెళ్ళిపోతున్నాడు, దావీదును తప్పించడానికి తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తును తప్పించడానికి దేవుడు ముఖం వెనక చాటేశాడన్న. కారణం ఏంటంటే, తద్వారా నీవు నేను రక్షించబడాలి, తద్వారా నీవు నేను రక్షణలోనికి రావాలి, నీవు నేను మారు మనస్సు పొందాలి, నీవు నేను పరలోకంలో ఉండాలని. ఇంకా అటివారు ఎవరైనా ఉన్నట్లయితే, పైకి నమ్ముకున్న వారు కూడా ఎవరైనా జూమ్ సమూహంలో ఉన్నట్లయితే, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినమని ఉదయకాల వేళ పెద్దలు ప్రార్థన చేస్తూ ఉండగా, అంకుల్ నేను నమ్ముకుంటాను, నేను చేర్చుకుంటాను, ఇదిగో నేను అంగీకరిస్తాను, నేను కడిగి వేసుకుంటానని తీర్మానానికి నీవు రావాలని ఉదయకాల వేళ మేము సువార్తను ప్రకటిస్తున్నాం. దేవుడి మాటలు మన కొరకే ఆశీర్వదించి అనుగ్రహించి ఇచ్చునుగాక. ఓవర్ టు పెద్దలు పాల్ గారు, అనంతపురం. వందనాలు. చక్కటి సందేశము అందించిన సుబోధరాజు గారికి వందనాలు చేస్తున్నాం. మరి దావీదుని గురించి ఎంతో అవును, ఆయనలో ఉన్న సుగుణాల గురించి చక్కగా వర్ణించినాడు. కనుక మనం కానీ, మన శత్రువులు కానీ, మనుషులు కానీ ఎన్ని సుగుణాలు. కనుక అక్కడ ప్రార్థనగా రవి మనోహర్ బ్రదర్ ప్రార్థన చేశారు, వాక్యం ఫలించినట్లు. రవి మనోహర్. ప్రేమ గల మా ప్రియ ప్రభువ, మహాపరిశుద్ధమైన మా తండ్రి, మీ గణనామస్తులు, స్తోత్రములు, కృతజ్ఞతలు. ఈ ప్రాతకాల వేళ 4764వ రోజున మమ్మల్ని మీ పాసనికి తీసుకుని వచ్చి, మరి మా ప్రభా పాటల్లోను ప్రార్థనలోను మీరే ఘనత మహిమ ప్రభావములు పొంది వాక్యం అందించడంలో మీ దాసుడు మా ప్రియ సహోదరుడు సుబోధరాజును నిలబెట్టి చక్కని సందేశాన్ని సమూయేలు గ్రంథము 1వ గ్రంథము 23వ అధ్యాయంలో నుండి వినిపించిన చక్కని సందేశాన్ని బట్టి మేము స్తోత్రిస్తున్నాం. మీ కొరకు నమ్మకంగా నిరీక్షణ కలిగి ఉన్న మమ్మను ఎలాగూ మీరు సరిదిద్దాలని ఇష్టపడుతున్నారో అలాంటి విషయాలన్నింటిలో మాకు అనిపిస్తున్నారు. స్తోత్రములు చెల్లిస్తున్నాం. దావీదు యుక్తిపరుడు, ధైర్యవంతుడు, సుబుద్ధి గలవాడు అని మేము ధ్యానించాం. విషయాలు మాకు అందించిన రీతిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కరుణగల మా ప్రభు, అలాంటి క్షమించే స్వభావం మా హృదయాల్లో కూడా మీరు అనుగురించమని వేడుకుంటున్నాం. మా మనసులను మార్చి మీ కొరకు నమ్మకంగా జీవించడం కొరకు చూపించని వేడుకుంటున్నాం. ఇచ్చిన సందేశం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరే ఘనత మహిమ ప్రభావములు పొందమని
దైనందిన జీవితంలో మేము కొనసాగుతుండగా మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాం. మరి మా ప్రభు అనారోగ్యంగా బిడ్డలు ఉన్నట్లయితే వారిని ఆరోగ్యం దయచేయండి మా ప్రభు. ఆసాఫ్ గారు, దేవదానం గారు, ప్రభుదాస్ గారి ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి మా ప్రభ స్వీటీ బ్రైటీ మా పిల్లలు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఆరోగ్యం దయచేయండి. జాన్ పాల్ గారి అత్తమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తూ బలమ్మ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి మా ప్రభు మరి ప్రజ్ఞ సుఖప్రసవం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమానందం గారి కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నాం. సౌడు శేఖర్ బాబు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆరోగ్యం కొరకు ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూస్తుండగా సహాయం చేయండి మా ప్రభు. మీ కరుణగ్లాసానికి అప్పగిస్తుండగా మమ్మల్ని ఈ ఉదయము మీ పాదశంలో సమకూర్చి మీరు అందించిన సందేశం మా హృదయాల్లో మరి మా ప్రభ ఫలించినట్లు కొరకు చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో స్తుతులు స్తోత్ర వందనములు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరలోకమున్న పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. చక్కటి ప్రార్థించిన రవి మనోహర్ బ్రదర్ గారికి యేసుక్రీస్తు వందనాలు. ప్రార్థనలో కానీ అందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రార్థించిన వందనాలు. వాక్యం ఇచ్చిన దాసుని కొరకు మనము ప్రార్థన చేస్తాం, బహుగా వాడబడినట్లు. అదేవిధంగా చేరవచ్చిన ప్రియులందరినీ బట్టి స్తోత్రాలు. మొదటిగా ప్రార్థించిన రెడ్డమ్మన్న గారికి వందనాలు, పాటపాడిన రాజారావు గారికి వందనాలు. అదేవిధంగా వాక్యం కొరకు ప్రార్థించిన కర్నేలి బ్రదర్కి వందనాలు చేస్తున్నాం. ఆఖరిగా ప్రార్థించిన రవి మనోహర్ బ్రదర్ గారికి, వాక్యం ఇచ్చిన శుభోదయరాజు గారికి, కుటుంబం కొరకు, సంఘం కొరకు, పరిచయం కొరకు, ఉద్యోగం చేస్తూ దేవుని సేవలో వాడబడినట్లు, ఇంకా కృపలో భద్రపరిచినట్లు మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం.